లేకపోతే నేను ఇంకా ఆత్మీయతలో ఎదగాలి. అయితే అన్నిటికంటే ఎలోహిం సంఘం తరఫున నేను తెలియచేసేది ఏంటంటే, మీరందరూ దేవునికి మరింతగా దగ్గరికి రావాలని. అదే ఆత్మీయత అంటే. ఆత్మీయత అంటే దేవునిలో మరింత దగ్గరగా రావడం. అంటే ఇంతకుముందు లేదు అనే భావన మనకు వచ్చినప్పుడు మాత్రం ముందుకు వస్తాం. ఒకవేళ నేను బాగానే ఉన్నాను, దేవునికి దగ్గరగా ఉన్నాను అని చెప్పి కనుక మనం అనుకుంటే మనం దానికంటే ముందుకు రాలేము. అసలు లోకమంతా కూడా ఆది దంపతుల ద్వారా దేవునికి దూరం అయిపోయింది. కాబట్టి ఈ రోజుల్లో జరిగే ప్రక్రియ అంతా కూడా తిరిగి దేవునికి దగ్గరగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచే ఇది మొదలైంది. అంతకుముందు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరు కూడా లోకంలో మంచి వాళ్ళు లేరు. బికాస్ ద సిన్ వాజ్ దేర్. పాపం ఉన్నప్పుడు నేను మంచివాడిని చెప్పుకోలేను. లోపల ఆ బీజం పనిచేస్తూనే ఉంటుంది. ఆ రియలైజేషన్ కోసం మనం ఈరోజు ప్రయత్నం చేయాలి. నూతన సంవత్సరంలో నేను చెప్పేది ఇది, మనము ఒక ప్రత్యేకించబడిన వాళ్ళంగా ఉండాలి. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో, ఈరోజు చాలామందికి ఆ సత్యం తెలియదండి. ఆ సత్యం తెలియక ఈరోజు మరి చాలామంది దూరంగా వెళ్ళిపోతున్నాం. చాలామందికి సరైన సువార్త తెలియజేయలేకపోతున్నాం. దేవుడిని తెలియక ముందు చాలామంది దేవుళ్ళు, చాలామంది మతాలు అన్నప్పుడు ఓన్లీ కంపారిజన్ వస్తారు. యేసుక్రీస్తు మరి కంపారిజన్లో ఎందుకు ఆ విధంగా ఆయనే గొప్ప దేవుడు అని చెప్పుకోవాలి అనేటప్పుడు మనకు చాలాసార్లు అన్యంగా మనం లేకపోతే న్యూట్రల్గా ఆలోచించినప్పుడు ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాలి యేసు ప్రభువుని ఎందుకని అని మనం ఆలోచించేవాళ్ళం. నేను దేవుణ్ణి తెలుసుకొని పరిస్థితుల ముందు కూడా ఒక ఆలోచన ఇదే ఉంది, ఎందుకు క్రిస్టియన్స్గా యేసు ప్రభుని గొప్పగా ఎందుకలాగా అనుకుంటారనే ఒక భావన కూడా ఉండేది. అయితే ద ఫ్యాక్ట్ ఈస్ గొప్ప తక్కువ అనేది కాదు, కానీ సో మెనీ గాడ్స్ పెట్టి దానిలో గొప్పవాడు ఎవరు అనేది అప్పుడు ఒక విధంగా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఈజ్ ద ఓన్లీ గాడ్, లేకపోతే ఆయన దేవుడు అంటే సో మెనీ గాడ్స్ అనే ఆపాదించడం కంటే కూడా మనం నిజమైన దేవుడిని తెలుసుకోలేక ఆ యొక్క రక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా దేవుని దగ్గరకు మనం వెళ్ళగలము అనే యొక్క సత్యాలు మనం సరిగా తెలుసుకోనంత వరకు మనము డార్క్నెస్లోనే ఉంటాం, చీకట్లోనే ఉంటాం. అందువల్ల చీకట్లో నుంచి బయటికి రావాలంటే సత్యం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఒక్కటే మాట చెప్తున్నాడు, మీరు సత్యాన్ని కనుక గ్రహించినట్లయితే ఆ సత్యము మిమ్మల్ని విడుదల చేస్తుంది. వెన్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. కాబట్టి ఆ యొక్క సూక్ష్మాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని ఏదో కాంపిటీషన్లో వెళ్ళి నా ప్రోడక్ట్ అంటే మీ దాని కంటే నాది మంచిది అని చెప్పడం కాదు. ఇక్కడ వీఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు టెల్ ద పీపుల్, లేకపోతే ఫస్ట్ వీ షుడ్ నో, మనకు తెలియాలి మనం ఆరాధించే దేవుడు ఓమ్నిపోటెంట్, ఓమ్నిషియంట్ గాడ్, దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఆ దేవుడిని ఎరగడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. చాలా యుగాల నుంచి కూడా ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. కనుక తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ నిజ దేవుణ్ణి ఆరాధించడం మొదలవుతుంది. లేకపోతే మనం ఆరాధిస్తున్నాం కానీ ఎవరిని ఆరాధిస్తున్నామో కూడా తెలియదు. అందుకనే యేసు ప్రభు అంటాడు, మీరు ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో సత్యము మరి యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. గడిచిన సంవత్సరం అంతా ప్రయత్నాలు చేసాం, కొంతమందిని కూడా చేరుకోలేకపోయాం. మరి ఎందుకు చేరుకోలేకపోతున్నాం మనకు కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఖచ్చితంగా రేపు లెక్క అడిగినప్పుడు నువ్వెందుకు నా కొరకు పని చేయలేదు అంటే ఏమీ చెప్పలేము. ఎందుకంటే మనకు వచ్చే ఆన్సర్ ఒక్కటే, మేము ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటున్నాము, అందువల్ల చేయలేదు, మా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే పిల్లల చదువులు ఉన్నాయి, నాకు చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నేను ఎక్కువ ట్రావెలింగ్లోనే గడిపేస్తున్నాను. ఇవన్నీ కుదరవు.
దిస్ అర్త్లీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ టెంపరీ. ఈ జీవితము చాలా చాలా టెంపరీ, అంటే లిమిటెడ్ టైం ఉంది దీనికి. మహా అయితే ఒక జీవితంలో 80, 90, 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడ ఉండే జీవితం కాదు ఇది. ఇట్ ఈస్ ఎ స్టేజింగ్ ఏరియా. అగైన్ అండ్ అగైన్ ఐ టెల్ యూ దట్ వీ లివ్ ఆన్ ది ఎర్త్ టెంపరర్లీ. చాలా తక్కువ కాలం. ఈ తక్కువ కాలాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చూడాలి. నీకు టైం బాగా తక్కువ ఇచ్చినాడు అనుకోండి, ఇప్పుడు మనం బాగా ఆలోచించి ఏదో ఒకటి చేయాలని చూస్తాం. ఇంకో ఫ్లైట్కి ఒక గంటలో వెళ్ళి ఫారెన్కి వెళ్ళిపోతున్నాం అంటే ఇంకొక గంట ఉందంటే లాస్ట్ మినిట్లో గబగబా ఏదో ఒకటి చేయాలని చూస్తాం. అన్నీ సర్దుకుంటాం ఇంకెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో. అలాగే మనం నిత్యత్వానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ టెంపరీ లైఫ్ని మనం ఓవర్ ప్లాన్ చేసేసుకొని పర్మనెంట్ బంగ్లాలు, పర్మనెంట్ వీటి కోసంగా అంత ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. కానీ పర్మనెంట్ యొక్క ఆ నిత్యత్వంలోకి వెళ్ళడానికి నేను ఇక్కడ ఏం చేయాలి? మై ప్లీజ్ దట్ వన్ ఇన్ ద న్యూ ఇయర్ 2022లో నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు నీ దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేం చేసావో మా అంటే ఏం చెప్తావు? ఏం చేసావా అంటే ఏం చెప్తావు? నేను ఇంత ఆలోచించలేదు ప్రభు అని చెప్తే టైం ఈజ్ ఆల్రెడీ ఓవర్. కనుక సమయం ఉన్నప్పుడే, అందుకని చెప్తారు మీరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. దాన్ని చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. ఏదో నువ్వు సంపాదించుకోవాల్సినంత టైం ఉన్నప్పుడు సంపాదించేసుకోవాలన్నట్టు. అది కాదు సంపాదించుకోవాల్సింది. నిత్యత్వం కోసం, నిత్యత్వంలో దేవునితో ఉండడానికి అక్కడ ఇంటర్నెట్లో ఎక్కువ కాలం మనం ఉండబోతాం కనుక అక్కడ మంచి పొజిషన్ నాకు ఉండాలి, అక్కడ నాకు ధనం ఉండాలి, అక్కడ నాకు దేవుని చేత శభాష్ అనిపించుకోవాలి అనుకునేది కావాలి అంటే ఇక్కడే పనిచేయాలి. ఇక్కడ ఉన్నప్పుడంతా కూడా ఏదో లోక సంబంధమైన వాటితో దిగులుతో మనం ఉండకూడదు. తెలియనప్పుడు ఉన్నాం. నేను కూడా యేసయ్యని పూర్తిగా తెలుసుకోవాలంత వరకు కూడా అలాగే ఉన్నా. అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అనేది, నేను బాగానే ఉన్నాను, అందరూ నన్ను బాగానే ఉన్నారు అనిపిస్తున్నది అని ఆ జీవితంలో ఉన్నాను. ఎప్పుడైతే రియాలిటీ తెలుసుకున్నామో యేసుక్రీస్తులో మన నీతి మురికి గుడ్డ వంటిది అని చెప్పి అనుకున్నప్పుడు యేసయ్యలోనే ఉంది అదంతా. కాబట్టి మనం కడగబడితేనే ఆ యొక్క నీతి అనేది మనకు వస్తుంది. మన మురికి అంతా కూడా తీసివేయబడాలంటే మనంతటి మన పనులు. అందుకనే టుడే వన్ మోర్ టైటిల్ ఇట్ ఈస్ బ్రాట్ టు అస్ ఈస్ మన గుడ్ డీడ్స్. మనం ఏదైతే అనుకుంటున్నామో, మంచి పనులు అనుకుంటున్నామో అవి. రెండవది నిత్య జీవం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. మంచిగా ఉంటున్నాము, మంచి పనులు చేస్తున్నాము, సో గుడ్ అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన మంచి పనులు ఎక్కడ కూడా లెక్కకు రానేను. తర్వాత మనం ఏదో ప్లాన్ చేసుకుని మన కుటుంబం అంతా సెట్ అయిపోతుందని కాదు, మన ప్లానింగ్ కాదు. కానీ నేను మీకు ఒక నిజాన్ని తెలియజేస్తున్నాను. గాడ్ హ్యాస్ గాట్ ప్లాన్ ఫర్ అస్. ఇర్మియా గ్రంథం 29:11లో ఆ మాట రాసి ఉంటుంది. నేను మీ కొరకు ప్లాన్ చేస్తున్నాను. అంటే తండ్రి ఒక కుమారుని కొరకు, కుటుంబంలో కుమార్తె కొరకు ఏ విధంగా ప్లాన్ చేస్తాడో అలాంటి ప్లాన్ నాకు ఉంది అంటాడు యేసయ్య. ఐ హ్యావ్ గాట్ ప్లాన్స్ ఫర్ యూ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంఘటనలు నేను ఎరుగుదను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగి, రాబో కాలం అంటే మన ఫ్యూచర్లో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. యెహోవా. ఇది చాలు. మీకు కావాల్సింటే దీన్ని రోజు దీన్ని గురించి ఆలోచించండి. ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ ఆల్సో యూ కెన్ థింక్ అబౌట్ దిస్ వన్. దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఎంత బాగుందంటే మంచి శాంతికరమైనది. దాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? చాలామంది బిజీలో వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని పట్టుకోకుండా లోకంలో చాలా పనులు చేసేసి ఏదో విధంగా సంతోషం సంపాదించరు. అలాంటిది కానే కాదు. కాబట్టి ఈరోజు మనకు దేవుడిచ్చే మాటలు మనం
ప్రతి వారము దేవుడు ఇదే సబ్జెక్ట్ మీదనే స్ట్రెంగ్తన్ చేస్తుంటాడు. ఎన్ని వారాలు, ఎన్ని మెసేజ్లు ఎన్ని విన్నా కూడా ఈ రెండు మనం తెలుసుకోవాలి. మన మంచి పనుల ద్వారా మనము పరలోకంలో ప్రవేశించలేము. రెండోది, నిత్యత్వంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు దానికి ఆధారం. యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే, అది తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మన యొక్క ధ్యానాంశానికి మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 నుంచి 26 వచనాలు మనం ధ్యానిద్దాం. అందరము ఏదైతే లేచి నిలబడదాం. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన దగ్గర బైబిల్స్ ఉన్నాయి కాబట్టి, బైబిల్ లేని వాడు చదువుతాం కాబట్టి మీరు వినొచ్చు. I will start from verse 13, chapter 19 from Matthew Gospel, మత్తయి సువార్త నుంచి 13. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపబోయిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవి అని చెప్పాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా, వాక్యమే ఆధారం. వాక్యం లేని జీవితాలు మరి ఈ లోకంలో మరి ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా అయిపోతుంది. కనుక వాక్యాన్ని మనం హత్తుకుని జీవిద్దాం. గడిచిన కాలం అంతా దేవుడు కాచి కాపాడాడు. ఈ 2022లో మొట్టమొదట పునరుత్థాన ఆరాధనకు మనం తీసుకొచ్చాడు. ప్రభుని మనం ఆరాధించుకుందాం. ప్రభు నాతో మాట్లాడండి. గత కాలంలో మేము ఎన్నో లోపాలు కలిగి ఉన్నాం, ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో రకాలుగా నాయనా మీ నుంచి దూరం అయ్యాం. కానీ కాచి కాపాడి భద్రపరిచి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశింపు చేశారు. అందుని బట్టి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము.
కాచి కాపాడి దాచిపెట్టావు ప్రభు. ఎన్నో ఆపదల నుంచి దాచావు, కరోనా వైరస్ నుంచి దాచావు. అనేక ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు చేయి వదిలివేసినప్పుడు నువ్వు దాచావు. అనేక రకాలైన భయంకరమైన పరిస్థితులు మా మధ్యలో వచ్చినప్పుడు మమ్మల్ని భద్రపరిచావు, దాచావు. నాయనా, నీకేం చెల్లించిన రుణం తెచ్చుకోలేము ప్రభా. నాయన, నీ కొరకు అంగీకారమైన జీవితాన్ని మేము జీవించడానికి కృప దయచేయమని మేము ధ్యానిస్తున్న నాయన ఈ వాక్య భాగంలో మమ్మల్ని ఇంకనూ బలపరచండి. మేము ఎందుకుంటున్నామో, మా యొక్క గమ్యం ఏమిటో మేము తెలుసుకునేదానికి సహాయం చేయండి. నీలోనే నిత్య జీవం ఉందని తెలుసుకునే కృప మాకు దయచేయమని, సమయాన్ని అంతటిని దీవించి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. అది గత వారం కూడా మనం ఈ 19వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు ప్రభు యొక్క వివాహ సంబంధం అనేది ఏంటి, ఫ్యామిలీ లైఫ్ అంటే ఏంటి, ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని కూడా తెలియజేశాడు. ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబాలు ఎలా ఉండాలి అనేది చూసినప్పుడు చాలా కష్టం అనిపించి శిష్యులు కూడా అన్నారు, ఇలాగైతే వివాహం చేసుకోవడం మంచిదే కాదు, కాబట్టి ఇండివిజువల్గా ఉండడం మంచిదంటే దానికి కూడా దేవుడు సెలవిచ్చింది ఏంటంటే అందరూ అట్లాగా ఉండడానికి కుదరదు. ఓన్లీ అన్లెస్ గాడ్ గివ్స్ ద గ్రేస్, దేవుడు కృపను అనుగ్రహించితేనే
అప్పుడు మాత్రమే అలా ఉండగలరు. కాబట్టి దానికి కూడా అడగాలి, ప్రభా నీ కృపను దయచేయండి. అలా ఉంటేనే మంచిదే. ఎందుకంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే, వివాహము కాని స్త్రీ లేకపోతే పురుషుడు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని చూస్తూ ఉంటాడు. వివాహమైన వ్యక్తి లేకపోతే స్త్రీ తన భర్తను ఎలాగ సంతోష పెట్టాలని ముందు దాని కొరకు తాపత్రయపడతారు, ఆ తర్వాత దేవుడు. కనుక దెర్ ఈజ్ ఏ ఒక స్టేజ్ డౌన్ అవుతుంది, కాంప్రమైజ్ అవుతుంది. ఇది జరిగిన తర్వాతనే కానీ నెక్స్ట్ దేవుడి కోసం వెళ్ళలేము. ఇవన్నీ సర్దుకోవాలి. చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చేయండి, నేను కుటుంబంలో ఎవరైనా అడిగాను కదా, మేమంతా సర్దుకోవాలి కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా, ఫీడింగ్ ఇవ్వాలి కదా అని చెప్తాం కదా. సో ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కాబట్టి రెండు కూడా దేవుడు ఇచ్చినట్టువి. వివాహము దేవుడు ఇచ్చింది, వివాహ వ్యవస్థ అనేది దేవుడు చేసింది. దానిలో సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఈ డైవర్స్లు ఇవన్నీ వస్తున్నాయి. డైవర్స్ ఇస్ నాట్ సజెస్టెడ్ బై గాడ్. దేవుడు ఎవరే ఇవ్వలేదు. కానీ మోషే ఇచ్చాడు కదా అని అన్నప్పుడు మీ హృదయ కఠినత్వాన్ని బట్టినే దేవుడు ఆ విధంగా మోషే రాశాడు, కానీ ఆది నుంచి అది లేదు అంటున్నాడు. కనుక కుటుంబ వ్యవస్థలోకి ఎంటర్ అయిన వాళ్ళు వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ద మ్యారేజ్ వాజ్ ప్రపోజ్ లేకపోతే గివెన్ బై గాడ్. కనుక దేవుణ్ణి మీరు మహింపరిచే విధంగానే జీవించాలి. ఈమె నాకు సరిలేదు, ఈమె నాకు సరిలేదు కాబట్టి ఐ విల్ గో అండ్ హ్యావ్ సెకండ్ అనేసేది దేవుని ఉద్దేశం కాదు, దేవుని యొక్క చిత్తము అలాంటిది కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనమంతా గత వారంలో చూసాం. తర్వాత అలాగా ఉండడానికి మరి కొంతమంది డెడికేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే అన్నప్పుడు కూడా ఒక 3 రకాల మనుషుల గురించి చెప్తూ దేవుని కోసంగా ఎనోక్స్ లేకపోతే నపుంసలుగా మారి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే బై బర్త్ అలాగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలాగా మరి ఆ యొక్క వాక్యాలన్నీ చదివినాం మనం. దేవుని రాజ్యం కోసమే మరి నపుంసకులుగా చేసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు వీటన్నిటిని బట్టి దేవుడు తెలియజేసేది ఒక్కటే, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా రెండింటిలో కూడా పౌలు భక్తుడు అదే కూడా చెప్తాడు. తన కుమార్తెకు లేకపోతే కుమారుడికి లేకపోతే మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన బాగానే ఆలోచిస్తున్నాడు. సపోజ్ ఇఫ్ టైమ్ ఇస్ పాస్ చేయలేదనుకోండి, చేయలేదన్నప్పుడు అది కూడా దేవుడు ఏమంటాడంటే ఈవెన్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. చేయకపోయినా వాళ్ళు కనుక దేవుని కృపలో దేవుని కృప మీద ఆధారపడి ఉంటే దట్ ఈస్ ఆల్సో గుడ్ అంటాడు. కనుక చేసుకున్నది చేసుకోకపోయినా అనేది కాదు, కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీ జీవితం చాలా ఇంపార్టెంట్ ఈ లోకంలో. అది ముగించిన తర్వాత కొంతమంది అక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆశీర్వదించమని ఆయన దగ్గరకు తీసుకొస్తే శిష్యులు వాళ్ళని లేదు ఏసైకి టైం లేదు కాబట్టి అని గద్దించి ఆయన్ని పంపిస్తుంటే చిన్నపిల్లలందరినీ తీసుకురండి. వాళ్ళ గురించి ఆల్రెడీ మనకు అంతకుముందు 18వ అధ్యాయంలో చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వాడు లేకపోతే బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం. పరలోక రాజ్యం అంటేనే చిన్న బిడ్డల మనస్తత్వం. ఈ లాజిక్స్, ఈ టాలెంటెడ్ మనుషులు, గజిబిజి మనస్తత్వాలు దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళం. ఒకవేళ ఇప్పటి వరకు మీరు చాలా టాలెంటెడ్గా నేను ఆలోచించి వెళ్తున్నానంటే అది నీ టాలెంటే, దేవుని కాదు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వాళ్ళు అయితేనే కానీ పరలోక రాజ్యాన్ని ప్రవేశింపలేరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బిడ్డవలే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అలాగా ఆల్రెడీ 18వ అధ్యాయంలో తెలియజేసిన అదే మాటని యేసు ప్రభు ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, అలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం, జ్ఞానులది కాదు.
అని తెలియజేస్తూ ఉన్నప్పుడు దెన్ దెర్ ఈస్ అన్ ఎంట్రీ ఆఫ్ ఎ యంగ్ రిచ్ మ్యాన్. ఒక మంచి ధనం ఉంది, ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, అతనికి కోట్ల కొలది ఆస్తి ఉంది. అతను ఉంది కానీ ఆయనకు ఒక డౌట్ ఉంది, నేను నిత్య జీవానికి వెళ్ళగలనా, పరలోక రాజ్యానికి వెళ్ళగలనా అని ఉంది. కాబట్టి ఒకని ధనము సమృద్ధిగా ఉండడం వల్ల అతను పరలోకంలో ప్రవేశించలేడు అనేది మాటలో మనం తెలుసుకోగలం. బాగా నేను ఫ్యామిలీ అంతా ఎస్టాబ్లిష్ చేశాను, వాళ్ళకి ఎంత కావాల్సి ఉంటే అంత ఉంది, వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళకి తినడానికి ఉంది అని అనుకున్నా కూడా దట్ విల్ నాట్ బి సఫిషియంట్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. దీని గురించి ఒకవేళ ఏది నీకు పరలోక రాజ్యానికి అభ్యంతరకరం ఉంటుందో దాన్ని తొలగించుకోకమని కూడా దేవుడు చెప్పాడు. 18వ అధ్యాయం మనం చూసాం కదా, ఒకసారి 18వ అధ్యాయం 18th chapter verse 8లో అంటాడు, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను అభ్యంతరపరిచిన ఎడల నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదమును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. జీవములో ప్రవేశించడమే కానీ నువ్వు బాగా మంచి కలర్ఫుల్ గానో లేకపోతే మంచి టాలెంటెడ్ గానో లేకపోతే రిచ్ గానో ఉండి పరలోకానికి అడ్డుకుంటూ ఉంటే అది నీకు ఉపయోగం లేదు. ఈవెన్ ఇఫ్ యూ లూజ్ వన్ హ్యాండ్, బికాస్ దట్ ఈస్ ఓన్లీ causing you not to enter into the kingdom of heaven. అంటే better to lose your hand, better to lose your eye అంటాడు. ప్లక్ అవుట్ యువర్ ఐ. ఒకవేళ కన్ను నీకు చాలా పరలోకానికి అడ్డుపరుస్తూ ఉంది, చూడకూడదంతా చూసేస్తుంది అని కనుక ఉంటే దాన్ని కోల్పోవడం మంచిది అంటున్నాడు యేసయ్య. కాబట్టి ఎంట్రీ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యానికి వెళ్ళడమే ఏంటో దానికి మధ్యలో ఏదైనా అడ్డు వస్తుంది అనుకోండి, అది ఏదైనా సరే అడ్డు తీసుకోవాల్సింది. సో ఈ ఆలోచన అందరికీ ఉంటుందా? ఇది చాలా కష్టంగా ఉందండి, ఈ బోధ అంత ఈజీ కాదు, మేము చేసుకోలేము అంటారు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలంటున్నాడు. సో దిస్ యంగ్ రిచ్ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇటర్నల్ లైఫ్. అయితే అతను అప్పటి వరకు ఏమనుకున్నాడంటే కొన్ని మంచి కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్ళొచ్చు అనే ఒపీనియన్తో ఉన్నాడు ఆయన. ఉన్నా కూడా దేవుడు యేసయ్య చేసే బోధలు అవన్నీ చూసిన వ్యక్తి కనుక ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిజంగా ఎంటర్ అవుతానా అంటే, ఆయనకి ఉన్నది ఆస్తి, మంచి పనులు చేస్తున్నాడు, బట్ స్టిల్ ఆయనకి ఆ క్లారిటీ లేదు. ఎస్, ఇక్కడ కొంతమందిని నేను అడిగితే అన్నిల్లో కానివ్వండి సరిగా యేసు ప్రభువుని పూర్తిగా తెలియదు. నువ్వు నిజంగా పరలోకానికి వెళతావా అంటే వెళ్తాను కానీ అనేది వస్తుంది. ఎందుకని? డౌట్ఫుల్ లోకంలోనే ఉంటున్నాం. వీఆర్ నాట్ క్లియర్ అబౌట్ వేర్ వీ విల్ గో. ఎందుకంటే మనం చేసే పనులు అడ్డుకుంటున్నాయి, మన ప్రవర్తన అడ్డుకుంటుంది, మన వే ఆఫ్ బిహేవియర్ యేసయ్యని సరిగా అంగీకరించినట్టుగాను కానట్టుగాను ఉంటున్నాం. ఒకరోజు బాగుంటున్నాం, ఒకరోజు కింద పడిపోతున్నాం. ఒకరోజు బాగా దగ్గరగా నేను యేసయ్యకి ఎంత ప్రేమిస్తానని చెప్తాం, కానీ యేసయ్య చెప్పిన మాటలు పూర్తిగా తీసుకోవడానికి ఇష్టపడం. కాబట్టి మనమే డౌట్లోనే ఉండిపోతున్నాం. ఈ యవ్వనస్తుడు చాలా ఆస్తిపరుడు, చాలా మంచి పనులు చేసే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. కానీ అతనికి ఒక అనుమానం ఏంటంటే, నేను నిత్య జీవానికి పోతానని నాకు గ్యారంటీ లేదు. కనుక యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏ మంచి కార్యం చేస్తే నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను? ఈయన చేస్తున్నాడు అన్నీ. అతను అనుకున్నాడు, ఒకవేళ యేసయ్య నన్ను అన్ని నదుల్లో వెళ్ళిపోయి స్నానం చేసి రమ్మంటే, లోకంలో ఎన్నున్నా కూడా సరే రోజుకు ఒకటి పెట్టుకొని నేను, ఎందుకంటే కోట్ల ఆస్తుంది, వెళ్ళిపోగలను, ఎన్ని సముద్రాలు చెప్పినా అన్ని మునుగుతాను అన్నీ, కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది తెలుసుకోవాలి. ఇది కనుక యేసయ్య నువ్వు ఇలాగా చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు అని చెప్తే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తీర్థయాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అలాగే ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇంకా ఏదైనా కొనుక్కుంటే ఫలాంది కొనుక్కొని నువ్వు బెడ్ కిందనో ఇది పెట్టుకుంటే కొంతమంది చాలామంది ఒక్కొక్క రకాలైన సెంటిమెంట్స్తో ఉంటారు. అది పక్కన పెట్టుకుంటేనే బాగుంటుంది, ఇదిగో ఈ తట్టు తిరిగి పడుకుంటేనే బాగుంటుంది, ఇలాగే చేస్తేనే బాగుంటుంది, ఇవన్నీ కూడా సెంటిమెంట్సే. ఫలానా ఆదివారం మాత్రమే చర్చికి వస్తే బాగుంటుంది, జనవరి 1 మాత్రమే చర్చికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అసలు తిరిగే లేదు. జనవరి 1కి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇక్కడ 99% ఉన్నారు. ఏసై చెప్పాడా జనవరి 1 చర్చికి వెళ్తే పరలోకం వెళ్తామని? వెళ్ళలేదు, అట్లా చెప్పలేదు ఏసై. ముందు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలా. 6 దినాలు నువ్వు పనిచేయి, 7వ రోజు ఆయన వచ్చి ఆరాధించమన్నాడు. ఆ ఆరాధనకి రాలేకపోతున్నాం, కానీ జనవరి 1 మాత్రం రాకూడదని నేను చెప్పడం లేదు. అలా అని చెప్పి పాస్టర్ గారు జనవరి 1కి రావద్దు అంటున్నాడు. డోంట్ టేక్ దట్ వన్, డోంట్ టేక్ ఎ నెగిటివ్ సెంటెన్స్. కానీ పాజిటివ్గా ఏం చెప్తున్నానంటే, జనవరి 1 వస్తేనే నువ్వు చాలా భక్తి గల వ్యక్తివి, లేకపోతే నేను షూర్గా ఎంటర్ అయిపోతాను దేవుని రాజ్యంలో అనేది గ్యారంటీ లేదు. జనవరి 1 ఇట్ హెస్ కమ్ యాజ్ అన్ ఈవెంట్. టైం ప్రకారంగా రావాలి కాబట్టి వస్తుంది అంతే. జనవరి 1 అనేది కూడా యేసయ్యతో మొదలైంది. అది యేసయ్య ఆయన టైమింగ్ మొదలైంది అక్కడి నుంచి. ఆయన పుట్టినరోజు నుంచి 8వ రోజు వరకు చూస్తే ఆయన యొక్క లెక్క స్టార్ట్ అయింది అక్కడ. జనన మరణ యొక్క ఏ విధంగా అయితే లెక్క పెడతారో అట్లాగే టెంపుల్కి ఆయన ఎంటర్ అయిన రోజు నుంచి ఆ యొక్క డేట్ మొదలైంది. కాబట్టి జనవరి 1గా వచ్చింది. కానీ దాన్ని బట్టి మనం ఈ స్పిరిచువాలిటీని లెక్క పెట్టకూడదు. జనవరి 1నే అంతా అయిపోయినట్టు. చాలామంది చూస్తాను క్రిస్మస్కు, జనవరి 1కు, గుడ్ ఫ్రైడేకు చర్చికి వెళితే మనకు అది పరలోకానికి తీసుకొని వెళ్ళేంత తృప్తి పొందిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అంతవరకే తెలుసు, అది ఒక్కటే తెలుసు. కానీ వాట్ వీ వాంట్ టు టెల్ టు అవర్ చర్చ్ మెంబర్స్కి, మనం నిత్యము మన యొక్క ఇచ్చిన రక్షణని కాపాడుకునే దానికి పనిచేస్తూనే ఉండాలి. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా ఖాళీగా రెస్ట్ తీసుకుందామా అని అట్లాంటి లేనే లేడు. ఉదయాన్నంతా రోజంతా పనిచేసేవాడు, రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరి దట్ వాస్ ద యాటిట్యూడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి యేసు ప్రభువుని వెంబడించే మనం ఎలా ఉండాలి? నూతన సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోండి. యేసయ్య లాగానే కూడా ఉండాలని కోరు. మీరు అనుకోవచ్చు యేసయ్య లాగా మనం ఎలా ఉండగలమండి? ఆయన్ని కలిగి ఉండడమే అలా ఉండడం. ఆయన్ని పూర్తిగా కలిగి ఉండడం అంటే ఆయనలో అన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్. కనుక ఆయన్ని కలిగి ఉండడమే అన్ని ఆశీర్వాదాలకు కారణం. కాబట్టి దిస్ యంగ్ రిచ్ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ జీసస్, ఏమని అడుగుతున్నాడు? నేను నిత్య జీవాన్ని పొందుటకు ఏ మంచి కార్యము చేయాలి, మంచి కార్యం అని ఆయన ఏమన్నారంటే, టీచర్, ఆయన బోధకుడా, తెలుగులో ఏమన్నంటే బోధకుడా, నేను ఏ మంచి కార్యం చేయాలా? బోధకుడా, సద్బోధకుడా, లేకపోతే గుడ్ టీచర్ అని చెప్పాలి. అందుకని యేసు ప్రభు అన్నాడు, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. అంటే దేవుడు ఒక్కడే. ఇందాకనే చెప్పాను, పాపం ఉన్నప్పుడు ఇంకెవరు కూడా మంచివాళ్ళు అవ్వలేరు. నేను మంచి అని చెప్పి నేను అనుకున్నా, నా పాపం నాకు తెలియనంత వరకు, నా పాపం కడగనంత వరకు కూడా నేను అనుకున్నానే మంచివాడిని అనుకున్నా. సో ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకున్నానో అప్పుడు మనంతా కూడా మురికి గుడ్డల్లాగా ఉంది. కనుక పాపం అంతా పైన పెట్టుకొని మంచివాళ్ళని చెప్పుకుంటున్నాం. ఇది మోసం లోకంలో జరిగేది. కాబట్టి ఈయన అడుగుతున్నాడు, మంచివాడు అని అంటున్నావు కదా, దేవుడు ఒక్కడే మంచివాడు అని చెప్తూ ఆయనకి ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. నువ్వు ఎవరినో వెతుకుతున్నావు, యేసుక్రీస్తు నేనే దేవుడును, నాలోనే ఉంది అని చెప్పేది అక్కడ ఆయన సూచాయిగా ఆయనకి రెవల్యూషన్గా తెలియజేస్తున్నాడు. కానీ అప్పటికే ఆ కుర్రవాడికి, ఆ యవనస్తుడికి అందలేదు అది. కాబట్టి నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము అన్నాడు. ఆజ్ఞలను గైకొనమన్నప్పుడు ఏ ఆజ్ఞలనే ఆయన అడుగుతున్నాడు.
ఎందుకంటే ఆయన యూదుల్లో నుంచి వచ్చాడు కాబట్టి ఆజ్ఞలు తెలుసు. ఆజ్ఞలు ఏమున్నాయి మనకు? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? నిర్గమాకాండం 20 అధ్యాయం 12 నుంచి 16 చదవండి. 20 అధ్యాయం కరెక్టే. మోషేకి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడండి. 10 ఆజ్ఞలు ఆయన కొండ మీద నుంచి పట్టుకొని వస్తున్నాడు. ఆయన పట్టుకొని వచ్చినప్పుడు 2 పలకలు పట్టుకొచ్చాడు. ఒక పలకలో ఏమో ద కమాండ్మెంట్స్ విచ్ యు ఆర్ సపోజ్ టు బి క్యారీడ్ అవుట్, లేకపోతే చేయవలసినవి, దేవునితో లింక్ అయ్యి చేయాల్సినవి, టువర్డ్స్ గాడ్, దేవునికి చేయాల్సినవి. ఒక 2వ పలక మీద తీసుకొచ్చాడంటే మనుషులతో చేయాల్సినవి, మనుషుల పట్ల నువ్వు ఎలా ఉండాలి, ఈ 2 తీసుకొచ్చాడు. అక్కడ ఆ యొక్క మొదటిదేమో దేవుని పట్ల చేయవలసింది, ఒక మనిషి దేవునితో సహవాసం కలగాలి. 2వది మనుషులతో కూడా కలిగి ఉండాలి. నేను దేవుని ఒక్కడే నమ్ముతానండి, మనుషులు నేను ఎప్పుడు కూడా ప్రేమించను, మంచి చేయనంటే కుదరదు. 2 ఉండాలి. ఒకటి దేవుడిని ఉండాలి, 2వది మనుషులతో. అందుకనే యేసయ్య ఈ రెండింటిని క్లబ్ చేసి అన్నాడు, నీ దేవుడిని మొట్టమొదటిగా నువ్వు ప్రేమించాలని. 1, 2వది నీ వల్లే నీ పొరుగు అని అలా చేశాడు. కనుక మోషే తీసుకొస్తున్నప్పుడు ఒక టాబ్లెట్ మీద ఏం చేశాడు? ద యాటిట్యూడ్స్ టువర్డ్స్ గాడ్, నీకు ఉండవలసిన ఆ యొక్క రిలేషన్షిప్ ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చాడు. 2వది యాటిట్యూడ్ టువర్డ్స్ మెన్, అంటే మనుషుల పట్ల నీకు ఉండాల్సినవి. అయితే ఈ యొక్క వ్యక్తి అడిగినప్పుడు ఆజ్ఞలను పాటించు అంటే ఏ ఆజ్ఞలు అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిది దేవుని పట్ల నీకు ఉండాల్సిన వాటి గురించి చెప్పలేదు. ఆయన 2వ టాబ్లెట్ల మీద ఏమన్నాయంటే నీవు నీ పొరుగువాని పట్ల, నీ నీ ఇతరుల పట్ల ఉండవలసిన వాటివి ఏదైతే ఉన్నాయో వాటిని చెప్పాడు. అవి ఏమేమిటి అవి? ఇందాక చెప్పాను కదా, 20 అధ్యాయం 12 నుంచి 16 వరకు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. చాలు ఇవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. ఇవి మోషే ఇచ్చినటివి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని అని చెప్పినప్పుడు దిస్ యంగ్ మ్యాన్ ఈజ్ ఇమ్మీడియట్గా చెప్తున్నాడు ఏమని? ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను, ఇంకా నాకేం కొదవా, నువ్వు చెప్పినట్టుగా అన్నీ చేశాను. ఆయన ఏమనుకున్నాడు? అప్రిషియేట్ చేసి భుజాన్ని తట్టి వెల్డన్, నువ్వు బాగా చేస్తున్నావు, వెళ్ళిపో, నీకు పరలోక రాజ్యం ఉందని చెప్పేస్తాడు అని ఆశించాడు. కానీ అలా జరగలేదు. అక్కడ అతను ఏమనుకున్నాడు? ఇవన్నీ నేను ఎప్పటి నుంచి చేస్తున్నాడంట? చిన్నప్పటి నుంచి, యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచే నేను అన్నీ కూడా చేస్తున్నాను అంటున్నాడు. అయితే యేసయ్య ఇక్కడ ఒకటే అంటున్నాడు. ఈ యొక్క ఇదే అధ్యాయము 18వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. అంటే ఇంతకుముందు చూసింది అది 25వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 25:46 ఒకసారి చూద్దాం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేస్తుంట అతడు కనుగొనెనో ఆ దాసుడు ధన్యుడు. 25:46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమును పొందుదురు. నిత్య శిక్ష కొంతమందికి, ఇంకొకరికి నిత్య జీవం. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. దాని గురించి తెలియజేస్తున్నాడు. కనుక నిత్య జీవం ఉంది, నిత్య శిక్ష ఉంది. నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య శిక్ష అంటే ఎటర్నల్ హెల్. 2 ఎటర్నల్కే వెళ్తాయి. కానీ నిత్యత్వంలో ఒకటేమో ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్టుగా ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏమంటే దేవునితో సమాధానంగా ఉండే స్టేట్. ఈ 2 ఉన్నాయి. అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క స్థితిలో చాలామంది దేవుని కోసం పనిచేస్తున్నామని చెప్తూనే
కానీ తన క్రియలు వాళ్ళు చేసేటివి సరైనటివి కావు అని తెలియజేసేది. ఈ 25వ అధ్యాయంలో ఆ చివరి వచనం ఎందుకు చెప్పాడంటే, కొంతమంది ఆయన ఆకలి కొంటే ఆహారం ఇచ్చి, దప్పిక కొంటే దాహం ఇచ్చినట్టుగా ఒక గుంపును చూపిస్తాడు. ఇంకొకళ్ళేమో ఆయన ఆకలి కొంటే అంటే దేవుడే ఆకలి కొంటే పెట్టాలనే టైప్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే దేవుని కోసమే సహాయం చేస్తాం, దేవుడే వచ్చి డబ్బులు అడిగితే ఇస్తాం, దేవుడే వచ్చి ఆహారం కావాలంటే ఇస్తాం అనుకునే టైప్ అనమాట. కానీ నీ పొరుగువాడు ఆకలితో ఉంటే అతనికి సహాయం చేయాలనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టుకుని, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడబడిన ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనిడి అని చెప్పాడు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గొంటిని, దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేయించుకుంటుంది, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, సరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అయితే నీతిమంతులు అంటున్నారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొనగా చూసాము, ఆకలిచ్చాము, తప్పికొనగా చూసి దాహం ఇచ్చాము, ఎప్పుడు పరదేశమై ఉండేటప్పుడు నిన్ను చేర్చుకున్నాము అన్నప్పుడు చివరికి ఆయన అంటున్నాడు, రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్తున్నాను. అంటే నీతిమంతులు దేవుడికే చేయాలని లేదు, కానీ ఎవరు అవసరతలో ఉన్నారో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆ ఆజ్ఞ వాళ్ళంతా చేసుకుని వెళ్తుంటే దేవుడు వచ్చి వాళ్ళని ఏమంటున్నాడంటే మీరు నాకు చేశారు అంటున్నాడు. అయితే రెండో కేటగిరీ ఉంది. ఆ రెండో కేటగిరీలో ఇంకా ఆ కింద ఉంటుంది, ఎడమ వైపున ఉన్నవాళ్ళు, అంటే రెండో గుంపు అన్నమాట. వీళ్ళంతా కూడా దేవునికే చేద్దామని ఎదురు చూసే మనుషులు వీళ్ళు. వాళ్ళతో ఏమంటున్నారు తెలిసిన, శపించబడిన వారలారా నిత్య అగ్ని మీకోసం సిద్ధపరచుంది, ఎందుకంటే మీరు నేను ఆకలి కొంటే నాకు భోజనం ఇవ్వలేదు, నేను దప్పికుంటే నాకు దాహానికి ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉంటే చూడడానికి రాలేదు, రోగిని ఉంటే పరామర్శించలేదు, కాబట్టి నిత్య అగ్నికి మీరు వెళ్ళండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, యేసయ్యా నువ్వు నిజంగా ఎప్పుడు ఆకలి కొన్నావయ్యా, ఎప్పుడు మమ్మల్ని అడిగావు, నిజంగా యేసయ్యే వచ్చి నన్ను అడిగితే నేను ఏమన్నా? యేసయ్య ఎప్పుడు ఎవరిని అడగడు. యేసయ్య మనుషుల్ని నీ ముందు పెడతాడు, అవసరతలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడతాడు, వాళ్ళకున్న సమస్యల్లో ఉండే వాళ్ళని నీ ముందు పెడతాడు. నీ వాళ్ళందరినీ కేర్ తీసుకోకుండా నేను యేసయ్యకే చేస్తాననడం నిత్య జీవానికి మార్గం కాదు. నీ ముందు నువ్వు నీ మార్గాన్ని క్లోజ్ చేసుకుంటున్నావు, ఇతరులు ఏమీ పట్టించుకోకుండా. అలా ఉంటే నువ్వు అరణ్యంలో ఉండొచ్చు కదా, రక్షణ పొందుకొని మనుషుల మధ్య ఉండక్కర్లేదు. మనుషుల మధ్యలో ఎందుకు పెడుతున్నాడంటే ఇవన్నీ పనులు నువ్వు చేస్తావని చెప్పి. అలా చేయకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోవడం దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నట్టు కాదండి. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు అన్నీ బాగానే ఉన్నాయి, ఇలాంటి కార్యాలు మంచివే, అయితే ఈ యొక్క యవ్వనస్తుడు యేసయ్యని నేను మరి ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను కదా అని అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, అంటే ఈ కార్యాలన్నీ చేసినంత మాత్రాన కూడా గ్యారెంటీ లేదు, కానీ ఇక్కడేమంటున్నాడంటే నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. పరిపూర్ణత. ఈరోజు మనం రక్షణలోకి వస్తున్నాం, బాప్టిజం తీసుకుంటున్నాం. ఆర్ యూ ట్రయింగ్ ఫర్ పర్ఫెక్ట్నెస్? ఆమేన్. మీతో మాట్లాడుతున్నా, గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. నువ్వు ఉన్నావు కదా, దేవుడు అడిగేది ఇదే, పర్ఫెక్ట్నెస్కి లేకపోతే పరిపూర్ణతలోకి వెళ్ళడానికి ఒక్క అడుగు ప్రయత్నం చేస్తున్నావా? నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి చాలు, చర్చికి వస్తున్నాను కాబట్టి చాలు, నేను మాటలు బాగా మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు పరిశుద్ధురాలు పరిశుద్ధుడు కావు. నువ్వు పర్ఫెక్ట్నెస్కి ఒక అడుగు వేయాలా.
నీ యొక్క మాటలు సరిగా లేవనుకోండి, వాటిని తగ్గించుకోవడం పర్ఫెక్ట్నెస్ దారితీస్తుంది. నీ యొక్క పనులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయనకు ఆయాసకరంగా ఉన్నాయి అనుకోండి, అవి తగ్గించుకోవడం పర్ఫెక్ట్నెస్కి దాని. ఇందాక నేను చెప్పాను, నీ యొక్క కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఏదైనా లేకపోతే కన్ను ఏదైనా సరే అభ్యంతరంగా ఉంటే అది తీసివేయి, అది పర్ఫెక్ట్నెస్కి అది. కానీ నీ మాట తీరు అలాగే ఉంటుంది, నువ్వు మాట్లాడేది నీ విధానాలు ఏం మాట్లాడకుండా పర్ఫెక్ట్నెస్కి ఎలాగ వెళ్తామండి? సంఘంలో ఈ బోధ చెప్తే అందరికి కష్టమే. ఎందుకు? పర్వాలేదని బుజ్జగించి పంపించేసామనుకో ఎక్కడో దగ్గర పడిపోతారు. కానీ అలా కాదు, నువ్వు ఇలాగ ఆజ్ఞలను అనుసరించాలన్నప్పుడు నీకు కష్టమైన టుమారో యూ విల్ బీ సేవ్డ్. పౌలు భక్తుడు అదే రాస్తాడు. నేను ఈ లెటరు, ఈ యొక్క మాటలు మీకు చెప్పినందువల్ల చాలామంది కృంగిపోయి ఏడ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏడ్చినా కూడా దైవానుసారమైన దుఃఖము, ఆ దుఃఖం ఎట్లాంటిది? నువ్వు బాధపడుతున్నావు, రిపెంట్ అవుతున్నావు, అది మారు మనసు పొందుతావు. లోక సంబంధమైనది కాదు, దైవ చిత్తానుసారమైన మారు మనసు కావాలి. ఎస్, ఐ రిపెంట్ ఫర్ దిస్ వన్, సారీ లార్డ్, నేను ఈ రోజు నుంచి ఇలాగా చేయను. నూతన సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అది న్యూ ఇయర్ అంటే. అంతేకాని న్యూ ఇయర్ అంటే కొత్త బట్టలు వేసుకొని చర్చిలో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అది పూర్తిగా వచ్చేస్తుంది అనేది కాదు. దట్ విల్ బి దేర్, దట్ హ్యాస్ టు బి. ఎందుకంటే ప్రతిరోజు మనం వాక్యం వినాలి, సరి చేసుకోవాలి. పరిపూర్ణత గురించి 5వ అధ్యాయం 48లో చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి పర్ఫెక్షన్లోకి నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 12:33. ఉన్నది అమ్మి బీదలకి ఇమ్ము అనేది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఉన్నది అది చేస్తే మనం ఎక్కడ పోయి జీవించాలని. కానీ బైబిల్ యొక్క రెఫరెన్స్లు చూస్తే దేవుడు చెప్పినట్టుగా చేసిన ఆది సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడు. లూకాసు వార్త 12:33. కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. ఏమన్నాడు? ఇక్కడ మనం చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఎక్సెస్ ఉన్న వాటిని అమ్మి అని చెప్పి రాసుకుంటాం. నాకు తెలియదు, చాలామంది అదే చేస్తాం. ఎక్సెస్ మిగిలిపోయింది ఏదైనా ఉంటే అమ్మి ఏం చేస్తాం? హల్లెలూయా. చేస్తున్నావా లేదా? వాక్యం ఏం చెప్తుంది, మనం యాడ్ చేస్తున్నాం. వాక్యానికి యాడ్ చేయొద్దు, వాక్యాన్ని తీయొద్దు, దేవుని వాక్యం చెప్పేది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకున్న ఎక్సెస్ అంతా తీస్తాం. ఎక్సెస్ని అమ్మి ఏం చేయాలి? అక్కడ ఏముంది? అక్కడ రాసుంది ఆ ఎక్సెస్. నేను ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? అంటే ఏంటి అర్థం? నీకు పనికిరానటివి, నీకు ఎక్స్ట్రా ఉన్నట్టు అని ఉందండి. అలా ఏం లేదు కదా. నీకు ఉన్నది అని ఉంది కదా, నీకు కలిగినది నువ్వేం చేయాలా? అమ్మి ధర్మం చేయాలట. అమ్మి మళ్ళీ కూడా కూర్చుకునేది కాదు, ట్రెజర్స్లో పెట్టుకునేది కాదు. దానము నువ్వేం చేయాలి? దాన్ని బీదలకి ఇవ్వాలి. 12:33. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునండి. అలా చేస్తే ఏమవుతుందంటే మీరేమవుతారంటే అందరికీ పేదలకి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే రేపు భోజనానికి కూడా ఉండదు అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏమని చెప్పాడు? నీవు ఎక్కడికి సేవ్ చేసుకుంటున్నావు? పరలోకములో పాతగలని సంచులు. ఆ సంచి కూడా ఇంకెప్పుడు కూడా ఓన్ అవుట్ అవుతుంది. పాతగలని సంచులు అక్షయమైన ధనాన్ని అది సంపాదించుకోవాలంటే ఇక్కడ ఉన్నది ఇచ్చి తీరాలి. ఈరోజు నువ్వు కనుక ₹1 ఇస్తే ఆడెప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంటావు. 31 అయిపోయింది అనుకోండి, ఒకటి వచ్చి చొక్కా పట్టుకుంటావు, ఇస్తావా లేదా? ఇదేమి న్యాయం అండి? క్రైస్తవులుగా ఉంటున్నారు. ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళానని నేను తేల్చుకుంటాను.
వదిలేవా? వదిలితే ఎక్కడ పోతుంది అది? ఇట్ విల్ గో దేర్ ఓన్లీ. ఎక్కడికి వెళ్తుంది చివరిగా? పాతగిలని సంచులు, అక్షయమైన ధనం అక్కడికే వెళ్తుంది. కాబట్టి ఆ యాటిట్యూడ్ నీలో రానంత వరకు పర్ఫెక్ట్నెస్కి దగ్గరగా కూడా నువ్వు చేరలేవు. సరే పొరపాటున అయిపోయింది, ఇచ్చేసాము, ఇవ్వలేని పరిస్థితిలో ఆడిని కూడా చొక్కా పట్టుకుంటే. సో ఎక్సెస్ ధనం కోసం, మిగిలిపోయిన దాన్ని ఇవ్వడం కోసం సిద్ధపడుతున్నది క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇంకా క్రీస్తు ఎక్కడున్నాడు? అక్కడ నిజంగా క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని నిజంగా ఆయన కోసం అంటే ఎలా వచ్చిందో అలాగా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా. అలాగా ఇస్తూ ఉంటే ఏమంటారు తెలిసిన? కుటుంబంలో వీడికి బతకడం చేత కాదు, బతకడం చేత కాదు. ఇంట్లోకి వచ్చి అన్ని వస్తువులన్నీ చూసుకొని, బా ఇంత ఆఫీసర్లు ఏమన్నారు, ఎట్లా ఉన్నారు, ఇంతే నా సేవ చేసింది, ఇంతే నాకు కూర్చుకుంది, ఇంత మంచి పొజిషన్లో ఉండి కూర్చుకోలేనివాడు వీడేంటాడు. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? లోకంలో కూర్చుకోవడమే, ధనాన్ని సంపాదించుకోవడమే, మిగిలిపెట్టుకోవడమే. ఏదైనా మిగిలిపోయిందంటే పక్క వాడికి ఇచ్చి, దాన్ని కూడా బోర్డు వేసి నేను పక్క వాళ్ళకి ఇచ్చాను. కొంతమంది చాలామంది వస్తారు, ఎక్కడో దానం చేసిన దానికి పైకి వచ్చి పలాందానికి దానం చేస్తున్నాను అని మళ్ళీ ఫోటోగ్రాఫర్కి చెప్పి ఇక్కడ నిలుచుకొని అక్కడ ఇస్తూ ఫోటోగ్రాఫర్ కూడా తీసుకొని మళ్ళీ రెండో రోజు అది పబ్లిష్ చేసుకుంటారు, ఫలానా వాళ్ళకి ఇచ్చినాను. ఈ చెయ్యి ఇస్తున్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసిన? లెట్ నాట్ నోన్ టు యువర్ అదర్ హ్యాండ్. ఈ చేతితో ఇస్తున్నావు, ఈ చెయ్యికి నువ్వు తెలియకుండా చెయ్యి అంటున్నాడు. అండ్ దట్ ఈస్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు బోధ అంటే నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు వెళ్ళి పబ్లిసిటీ ఏమి ఇస్తున్నావు? నువ్వు ఇచ్చేదానికి ఎంత లెక్కలు వేసుకుంటావు? ఈ మధ్య లెక్కలు చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలా. రేపు ఏం మిగిలిపోతుందో, నువ్వు ఉంటావో ఉండవో, తర్వాత మేము తీసుకోవాలి కదా. ఇచ్చిన డబ్బులు తీసుకునేదానికి ఆ లెక్కలన్నీ వీడు పక్కన రాసుకోవాలా. అందుకనే లాస్ట్ మినిట్లో చనిపోయేటప్పుడు వెళ్ళిపోయి ఇంకా ఎక్కడెక్కడ దాచున్నావు చెప్పవా అని చెప్పి నోట్ చేసుకుంటాం. బికాస్ దే వాంట్ టు కలెక్ట్ ద మనీ. సపోజ్ హి హాస్ గివెన్ సమ్ లోన్ బేసిస్లో లక్షలు ఇచ్చేస్తున్నాడు, అది తెలుసుకునేదానికి రాసుకో. దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. పరలోక రాజ్యానికి ఎక్కడ వెళ్తారండి? బరియల్స్ అన్ని క్రిస్టియన్ లాంగ్వేజ్లో చేయొచ్చు పద్ధతుల్లో, కానీ అక్కడ ఓపెన్ చేయాలి కదా. మనం చేసే పద్ధతుల వల్ల పరలోక రాజ్యం మూసేయబడుతుంది. చూడడం కాదు కదా, అడుగు పెట్టడం కాదు కదా, చూడడం కూడా కాదు కొన్నిసార్లు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఆషామాషే కాదండి. వీలైతే వస్తాను బ్రదర్, ప్రార్థనకు రండి అంటే ఏమంటాం? వీలైతే వస్తాను. నిన్ను వీలైతే దేవుడు రక్షించాడా? వీలైతే దేవుడు రక్షించలేదు కదా. అన్నీ వీలు చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని నేను వస్తాను అని చెప్పగలిగేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన పెట్టుకొని వస్తాను. అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్స్ కోసమే ఉన్నారు చాలామంది. ఎందుకయ్యా బాప్టిజం చేసిన? ఇంకా కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయండి. సెటిల్మెంట్స్ ఎప్పుడు అవుతానే ఉంటాయి, నీ డేటే నీకు తెలీదు. ఒక అతను బాగా గెయిన్స్ వస్తున్నాయి, ఏం చేయాలా? తన ధనాగారాలన్నీ కూడా కూర్చుకున్నాడంట. చాలా కూర్చుకున్న తర్వాత యేసు ప్రభు ఆయనకి ఆ రాత్రికి ఒక సిగ్నల్ ఇచ్చాడు, నువ్వు చాలా కూర్చుకున్నావు, సదాకాలం అట్లాగే ఉండిపోదానని, బట్ టుడే నైట్ ఐ వాంట్ యువర్ సోల్. నిన్ను నేను తీసేసుకుంటున్నాను. ఏమవుతుంది ఎంత ఆస్తి? కనుక అవన్నిటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయబాక. నీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ది ఎర్త్. నువ్వు ఎప్పుడు కూడా ఈరోజు నాది అని చెప్పి తీసుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు అది నాది. ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీ ఒక్క సెకండ్ నీకు బ్రీత్ ఇవ్వకపోతే యూ విల్ నాట్ బి ఆన్ ది ఎర్త్, యూ విల్ బి టేకన్ అవుట్. ఆమేన్, హల్లెలూయా. సో సింపుల్ ఈజ్ అవర్ లైఫ్. కానీ దీన్ని పట్టుకొని చాలా ఉన్నతంగా గర్విష్టైపోయే మనిషి యొక్క స్వభావాన్ని చూసి క్రీస్తుని వెంబడిస్తున్నాను అనుకునే వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు అటు సత్యము తెలుసుకోలేదు, ఇటు ఈ లోకాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయడం లేదు, రెండు పక్కల ఉంటున్నావు. రిచ్ మ్యాన్ ఎంట్రీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అనే దాన్ని ఇక్కడ తెలియజేస్తాను. కాబట్టి నీ ధనం నువ్వు ఎక్కడ కూర్చుకుంటున్నావో అక్కడే నీ మనసు కూడా ఉంటుంది.
కాబట్టి నువ్వు అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా చేసుకుంటావో పరలోకంలో నీకు ధనము చేకూరుతుంది అంటున్నాడు. మత్తయి సువార్త 6:19 ఒకసారి చూద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచట చెమటైనను తుప్పైనను దాన్ని తిరివేయరు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. ధనం ఎక్కడున్నో అక్కడే నీ హృదయం ఉండును. దేహమునకు దీపం. ఆ తరువాత అవన్నీ చేసిన తర్వాత నీవు ఈ యొక్క ధనాన్ని గురించి మరి పరలోకానికి చేర్చుకునే విధంగా చేసుకొని అప్పుడు ఇవంతా అమ్మి నువ్వేం చేయాలంటున్నాడు ఆ యొక్క రిచ్ యంగ్ మ్యాన్ని. నీవు అదంతా అమ్మిన తర్వాత వెళ్ళిపోయి నాకంతా అయిపోయింది అని చెప్పేసి దుఃఖపడి ఇంట్లో కుమిలిపోతూ నాదంతా కూడా ఇచ్చేయమన్నాడు అని ఇచ్చేసి అలా ఉండమని చెప్పలేదు ఆయన్ని. నువ్వు ఇచ్చి అమ్మిన తర్వాత ఏం చేయాలా? నన్ను వెంబడించాలి. హల్లెలూయా. వెంబడించే దానిలోనే ఉందండి కథంతా, వెంబడించడం. నువ్వు యేసయ్యని వెంబడిస్తే యేసయ్య నీకు మార్గాన్ని తెరుస్తాడు. వెంబడించమనే దానిలోనే చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. యేసు ప్రభు వాళ్ళ శిష్యులకి చెప్పాడు కదా, మత్తయి సువార్త 4:19 వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, అందువల్ల వెంటనే వాళ్ళు వచ్చేసారు. అదే మంచి ఎంప్లాయీని పిలిచుంటే నేను ఇప్పుడు మనుషులను పట్టు జాలరులుగా చేతునని చెప్పాను. వాళ్ళు ఆఫ్టర్ టేకింగ్ 1 year time and then they followed him. ఆ తర్వాత వాళ్ళు 1 సంవత్సరం ఆలోచించి ఆయనను వెంబడించిరి కదా. మనం ఎందుకండి ఎంత ఆలోచిస్తాం? వెంబడించండి అంటే చాలా సంవత్సరాలు ఆలోచిస్తాం, వెంటనే వలలు విడిచిపెట్టారు. దీనికి మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు, ఉత్త వలలే కదా. సో దే హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేనైతే మంచి గవర్నమెంట్ ఆఫీసర్ని, సో నేను వదలాలంటే ఐ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఇది మరలా వస్తుందో రాదో. కాబట్టి ఇన్ని ఆలోచనలు పెట్టుకొని దేవుని దగ్గరికి రావాలనుకున్నాం. మనం పర్ఫెక్ట్గా ట్రై కూడా చేయడం లేదు, ప్రయత్నం కూడా చేయడం లేదు. అట్లీస్ట్ 2022లోన లెట్ us ట్రై ఫర్ దాట్. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీకున్నదాన్ని వదిలిపెట్టడం అంటే రెండవది అన్నీ అమ్మేసేది కాదు. నీకున్నా కూడా దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ అది నీ దగ్గర నుంచి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. యేసయ్యది అనే విధంగా జీవించాలి. ఆమేన్. వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్ బిలాంగ్స్ టు గాడ్. బ్యాంక్ అకౌంట్స్ ఉండేవండి, ఏదైనా పొలం ఉండేవండి, ఏదైనా పిల్లలు అంతా కూడా దే బిలాంగ్ టు గాడ్, బట్ గాడ్ హెస్ గివెన్ టు మీ. ప్రీవియస్గా దేవుని దగ్గరికి రానప్పుడు అది నీ పేరులో ఉండింది, నీ అకౌంట్గా ఉంది, నీదే. ఇప్పుడు యేసయ్య అది నీకు ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ అది అకౌంట్, ఆ యొక్క అథారిటీ ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య నీకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా నువ్వు చూపించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యవనస్తుడు ఆ మాట వెంటనే ఏమైనాడంట? ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడ్డాడంట. ఈరోజు ఎంతమందికి వ్యసన పడుతుంటారు ఈ మాటలు విని? మాస్టర్ గారు చెప్పేదంతా బాగానే ఉంది, లేని వాళ్ళకి బాగానే ఉంటుంది. మేము ఇంత కలిగి ఉన్నాం కదా, మేము ఎలాగా వాళ్ళతో ఈక్వల్ అవుతాం? పరలోకంలో అలాంటి క్యాడర్స్ లేవండి, భూలోకంలో కలిగించారు. అవన్నీ తీసేసుకోమని దేవుడు చెప్తున్నాడు. కనుకనే మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కుర్రవాడు ఈయన లైఫ్ ఎటర్నల్ లైఫ్కి వెళ్ళడం చాలా డిఫికల్ట్ అని చెప్పాడు. 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. Matthew 13:22. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. ఇది ఈ ధనాన్ని మోహించిన వాళ్ళకి ఏంటంటే
ఈ ఈ టైప్ ఎట్లాంటి వాడంటే ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం. ఎప్పుడు ఎదగదు అది, ఎప్పుడు ధనమోహంతో అది అణిచివేస్తూనే వెళుతూ ఉంటుందండి. పావర్టీ విల్ నెవర్ స్టాప్ యూ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పేదరికం అనేది పరలోక రాజ్యానికి అడ్డుపడదు, కానీ ధనవంతుడు అవ్వడం వల్ల ధనము అడ్డుపడుతుంది. లాజరు ధనవంతుడు స్టోరీ మనకు తెలుసు కదా. లాజరు ఆ యొక్క ధనవంతుడి యొక్క తినే మొక్కలు రోజు తీసుకొని తినేవాడు, కానీ ధనవంతుడు చాలా ఇష్టానుసారం తిన్నాడు. కానీ ఆయన డే వచ్చినప్పుడు లాజరు మరి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం రూమును రిచ్ మ్యాన్ హెస్ గాన్ టు ఎటర్నల్ హెల్కి వెళ్ళిపోయాడు. అందువల్ల ఈ లోకంలో మనం ధనవంతులుగా ఉండాలని కోరుకోకూడదు. చాలామంది ఈరోజు ప్రాస్పరిటీ గాస్పెల్ అంటున్నారు. వాట్ ఈస్ ప్రాస్పరిటీ గాస్పెల్? ఎనీబడీ కెన్ టెల్? ప్రార్థన చేస్తే ఏదైనా అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య దగ్గరకు వస్తే నువ్వు గొప్పవాడైపోతావు. యేసయ్య దగ్గరకు వస్తే నీ కష్టాలే ఉండవు. యేసయ్య దగ్గరకు వస్తే చర్చిలో అడుగు పెడితే నీ మొత్తం అన్నీ తీరిపోతాయి. అన్నీ తీరిపోయేదానికి కాదు ఇక్కడికి వచ్చేది, పరలోక రాజ్యానికి అడుగు పెట్టడం కోసం వస్తున్నాం. హల్లెలూయా, ఆమేన్. ఇది అర్థం చేసుకోండి. సమస్యలు వాటి అంతటిగా తీరుతాయండి. బికాస్ ద సిన్ ఈస్ దేర్, బికాస్ ఆఫ్ సిన్ ఓన్లీ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సిన్ను రిమూవ్ చేయడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవి మంచి కార్యాలు చేయడం వల్ల జరిగేటివి కానే కాదు. అసలు యేసు ప్రభువుని తెలుసుకోవడంలోనే ఉంది. అసలు నిత్య జీవం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో సింపుల్గా చెప్పున్నాడు యేసయ్య. నిత్య జీవం అంటే ఎక్కడో వెతుకుతా ఉన్నాం. వాట్ ఈస్ ద ఎటర్నల్ లైఫ్? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవితం. అంతేనంట. ఇంత చదివాం కదా, చివరికి ఒకే ఒక్క లైన్లో ఉండదు. అంతే, నీ మంచి పనుల వల్ల కాదు. అసలు నిత్య జీవం ఎదిగితే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో 7 సముద్రాలు దాటిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ ఒక చెట్టు, ఆ చెట్ల తర్వాత పిట్ట, పిట్ట తర్వాత ఏదో చెప్తాం. ఎక్కడో ఉంటుందని చెప్పి వెళితే అక్కడ కాదు. ఎక్కడుంది ఇటర్నిటీ? ఇట్ ఈస్ దేర్ ఇన్ జీసస్. హల్లెలూయా. దిస్ లైఫ్ ఈజ్ ఇటర్నల్, that they might know you, the only true God, and Jesus Christ, whom you have sent. యేసు ప్రభువును పంపించాడు కదా, ఆయన ఎరగడమే నిత్య జీవం. హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాల క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి యేసు ప్రభు వాళ్ళకు మరలా సువార్త ప్రకటించబడుతుంది. వాళ్ళ గురించి కాదు ఇది. యేసు ప్రభు ఈ లోకానికి పంపించబడిందే మనందరినీ కూడా నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, దేవునికి అసాధ్యమైనది. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇవంతా చూసిన తర్వాత? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం కంటే కూడా సూది బెజ్జములో ఒంటి దూరిపోవడం చాలా ఈజీ అని చెప్పేసి అన్నారు. అంటే ఎంత క్రిటికాలిటీ చెప్తున్నాడంటే, ఏమంతా ఐ ఆఫ్ ద నీడిల్లో ఒంటిని దూర్చేస్తారంట. ఎలా దూరిస్తారండి? అవుతుందా? అది ఈజీ అంట. కానీ ధనం మీద ఆశ పెట్టుకున్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది ఛాన్సే లేదు. కనుక నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకుందాం. దేని మీద ఆశలు పెట్టుకొని ఉంటున్నామో. కనుక శిష్యులు విని ఇలాగ అంటున్నారు. అలాగైతే ఇంకెవరు రక్షణ పొందుతారు? యేసు ప్రభు సునాయాసంగా ఇస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, జీవము. నా ద్వారా తప్పితే తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరని సింపుల్గా చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మరి ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం కంటే సూది బెజ్జంలో వంటి దూరుట సులభం అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు? అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అన్నప్పుడు యేసయ్య ఒక మాట, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం.
ఈ మాటని పాత నిబంధనలో కూడా శారాకి నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావంటే ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు అక్కడ కూడా దేవుడు ఒకటే చెప్పాడు, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. హల్లెలూయా. కల మీకు కష్టం అనిపించవచ్చు ఇవన్నీ కూడా ఇది అవుతాయా జరుగుతాయని, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి నిత్య జీవం అంటే ఏంటి? నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే. నో దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ లైఫ్, హీ ఈజ్ ద లైఫ్. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆయన కోసం జీవించడమే జీవం కలిగి ఉండడం. నువ్వు ఏ పనులైనా చేసుకో, ఆ పనులన్నిటిలో దేవుని కార్యం చేయడానికి సిద్ధంగా ఉందాం. ప్రభు అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. ఆయన్ని తెలుసుకుని ఆయన్ని వెంబడించడం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు కొంచెం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని వాక్యాన్ని విన్నాను, నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఈ యొక్క లోక సంబంధమైన వాటి మీద నేను మనసు ఉంచకుండా నీ మీదనే నేను మనసు ఉంచి ముందుకి సాగిపోతాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలోనే సమస్తం ఉంది అంటున్నాడు. ఆయన లేని జీవితం కూడా మనకు ఎందుకు కూడా పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. యేసయ్యా వందనాలు. యేసు, నీవు కావాలి తండ్రి. నీవు ఈ లోకానికి ఒక రక్షణ తీసుకుని వచ్చావు. నీవు మా జీవితాల్లో ఉంటే మాకు రక్షణ ఉంటుంది. నీవు లేని జీవితము మాకు అంధకారం అయిపోతుంది. ప్రభువా, నీవు నాతో పాటు ఉండయా. నీవు నాకు కావాలి ప్రభువా. నీవు నడిపించు ప్రభువా అని అడుగుదామని. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి
నీవు కావాలి ప్రభా, నీవే నిత్య జీవం వచ్చే దేవుడు, నీవే నరక పాత్రలుగా ఉన్న మమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చే దేవుడు. నీవు కావాలి తండ్రి. నీవుంటే మాకు తెగులు ఉండదు, నీవుంటే మాకు కొరత ఉండదు, నీవుంటే మాకు ఏ లోటు ఉండదు ప్రభా. దట్స్ వై Psalmist says in Psalm 23:1, Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, కలగదు, అసలు ఉండదు. బికాస్ ఆల్ ఇన్ ఆల్ జీసస్ ఈస్ విత్ మీ, జీసస్ ఈజ్ ఇన్ మీ. కాబట్టి యేసయ్య నాలో ఉండగా నాకే అక్కర, ఏ కొరత, ఏ వాంట్ అనేది ఉండదు. ఈ ఉదయకాలం ప్రభుని అడుగుదాం. ప్రభా, నీవు నాతో ఉంటే చాలయ్యా, లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదు. ప్రభా, నీవు నాతో పాటు ఉండు, నన్ను నడిపించు, బలపరచు. నూతన సంవత్సరం అంతా కూడా నీతో నడుస్తూ ముందుకు సాగిపోయే కృప ఆ సంఘానికి, మమ్మల్ని అందరికీ మీరు దయచేయమని, మీ సన్నిధితో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.